హాయ్ హలో ఎలా ఉన్నారు? నేను మీ ఝాన్సీ. వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ ఝాన్సీ. నేను మీకు ఈరోజు పన్నీర్ మసాలా కర్రీ చూపించబోతున్నానండి. చూడండి, ఇలా పన్నీర్ నేను ఒక 100 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. 100 గ్రామ్స్ కంటే కొంచెం ఎక్కువ ఉందిలేండి. దాన్ని అట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకొని, ఇది 2 టేబుల్ స్పూన్లు నెయ్యి, కడాయి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్లు నెయ్యి యాడ్ చేశాను. చేసి దీంట్లో ఆ పన్నీరు ముక్కల్ని వేయించుకోవాలి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు. నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇలాంటివే కదా ప్రోటీన్ ఫుడ్. నాన్ వెజ్ తినే వాళ్ళకైతే పర్వాలేదు. నాలాంటి వాళ్ళు ఉంటారు కదా, నేను నాన్ వెజ్ తినను కాబట్టి ఇలాంటివే కొంచెం మంచిది హెల్త్కి. నాకు ఫస్ట్లో ఇది కూడా తినాలనిపించేది కాదు, నాన్ వెజ్ లాగానే అనిపిస్తుంది కాబట్టి చూడ్డానికి. కానీ ఇప్పుడు కొంచెం అలవాటు చేసుకున్నాను. ఇలా పన్నీర్ పీసెస్ అన్నీ వేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. సిమ్లోనే వేగనివ్వాలండి, లేదంటే అడుగు మాడిపోతాయి. అది తిప్పేది కూడా గట్టిగా తిప్పితే అవి చితికిపోతాయి ముక్కలు. మెల్లగా స్మూత్గా టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు. అలా వేయించిన తర్వాత దానికి కావాల్సినవి ఒక ఆనియను, 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను పక్కన, 2-3 పచ్చిమిర్చి, కావలసిన మసాలాలు అన్నీ, జీడిపప్పు, లవంగాలు 4-5, 2 యాలకులు, కొంచెం చిన్న ముక్క దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవర్ కొంచెం 1/2 కంటే తక్కువ, అవన్నీ పక్కన పెట్టుకున్నాను. చూడండి, ఇట్లా మెల్లగా కలుపుతూ వేయించుకోవాలి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు. చితికిపోకుండా నిదానంగా వేయించాలి సిమ్లో పెట్టుకొని. ఇలా చూడండి, అలా మెల్లగా టర్న్ చేసుకుంటూ వేగనివ్వాలి నిదానంగా, లేదంటే ముక్కలన్నీ చిదిరిపోతాయి. అలా వేయించినవి బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, అలా బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నాకు కొంచెం జలుబులాగా ఉంది, వాయిస్ వేరేగా ఉంది, ఏమనుకోకండి, అడ్జస్ట్ చేసుకోండి. అలా తీసి పక్కన పెట్టుకొని అదే కళాయిలో అదే నెయ్యిలో ఆ టమాటాలు, ఆనియన్స్, ఆ మసాలాలు అన్నీ వేయించుకోవాలి. చూడండి, నెయ్యి అట్లాగే ఉంది కదా, దాంట్లోనే ఆనియన్స్, టమాటోస్ ఒక నిమిషం కొంచెం వేగిన తర్వాత నేను అవి కూడా అన్నీ ఒకేసారి వేయించాను. అట్లా అన్నీ వేగిన తర్వాత జీడిపప్పు, ఆ మసాలాలు అన్నీ వేసి 2 బాదం కూడా వేశాను. అవన్నీ వేసి కొంచెం సిమ్లోనే కొద్దిసేపు ఒక 5-10 మినిట్స్ మగ్గనివ్వాలి. అల్లం వెల్లుల్లి సపరేట్ వేస్తే కూడా బాగుంటుంది, కానీ కొంచెం పీసు అల్లము, 4-5 వెల్లుల్లి కూడా సపరేట్ వేస్తే బాగుంటుంది. కానీ దీంట్లోనే వేసి మిక్సీ చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. కానీ నేను ఫ్రెష్గా చేసిన అల్లం పేస్ట్ ఉంది, నేను తర్వాత 1 స్పూన్ అల్లం పేస్టు దాంట్లో యాడ్ చేసుకున్నాను. చూడండి, అది వేగి చల్లారిన తర్వాత ఇలా జార్లోకి తీసుకొని మిక్సీ జార్లోకి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇది మసాలా మంచిగా మెత్తగా చేసుకోవాలండి. అదే మళ్ళీ ఇట్లా పలుకు ఉంటే కూడా టేస్ట్ బాగుండదు, అంటే అన్ని ఫ్లేవర్స్ రావు కదా, ముక్కలు ఉంటే, అందుకని మెత్త పేస్ట్ లాగా చేసుకోవాలి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని ఇలా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి కొంచెం వేగిన తర్వాత పోపు మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న ఆ మసాలా పేస్ట్ అంతా వేసేసుకోవాలి. వేసుకొని సిమ్లో కొంచెం సేపు
ఇట్లా ఆయిల్ పైకి తేలే వరకు బాగా కలుపుకుంటూ కొంచెం వేగనివ్వాలి కొంచెం సేపు. ఇది ఎంత చిన్నగా మగ్గితే అంత బాగుంటుంది. కొంచెం పెద్దగా పెడితే మాడిపోతుంటుంది కదా. అలా వేగిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి, 1 టేబుల్ స్పూన్ కారం వేసి, అంటే నేను చేసే క్వాంటిటీకి అది సరిపోతుంది. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అది బాగా కారం అంతా, ఉప్పు కారం అంతా కలిసేటట్టు మంచిగా కలుపుకొని అట్లా కలుపుకుంటూ వేగనివ్వాలి మెల్లగా సిమ్లోనే. కారం పచ్చి వాసన పోయే వరకు వేగితే కొంచెం ఆయిల్ పైకి కనిపిస్తుంటుంది మనకి. అలా కొంచెం సేపు మూత పెట్టేసి మగ్గిన తర్వాత చూడండి ఆయిల్ పైకి తేలుతుంది కదా. అలా తేలేటప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి, కొంచెం జీరా పొడి, కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. కానీ నేను ఆల్రెడీ ధనియాలలోనే గరం మసాలాలు అన్నీ కలిపి పొడి చేసుకున్నాను, అందుకని ధనియాల పొడి వేసుకున్నాను. ఇలా దగ్గరికి అయిన తర్వాత మనకు గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోవాలి. చూడండి అట్లా మనకి ఎంత అవసరమో అంత గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకొని ఇప్పుడు కొంచెం పెద్దగా పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అలా కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ తీసి ఒకసారి కలుపుకొని, ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న పన్నీర్ పీసులను వేసేసి మెల్లగా కలిపి మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొంచెం సేపు మంచి సిమ్లో ఉన్నా కానీ మీడియం ఫ్లేమ్లో కానీ కొంచెం సేపు గ్రేవీ కొంచెం చిక్కబడే వరకు ఉడకనివ్వాలి. చూడండి కరెక్ట్ అయింది. ఆయిల్ అంతా పైకి తేలుతుంది చూడండి. ఇలా ట్రై చేయండి. కొంచెం కస్తూరి మేతి వేసుకోవాలి. నా దగ్గర రెడీగా లేదండి కస్తూరి మేతి, అందుకని నేను వేయలేదు. కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే, అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.